తమీమ్ ఇక్బాల్ మీ అందరికీ తెలుసు బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్. అలానే ఐపీఎల్లో కూడా 2011 సీజన్లో ట్రై చేశాడు. మెగా ఆక్షన్లో అన్సోల్డ్ అయ్యాడు. దాని తర్వాత పూణే వారియర్స్ అతన్ని కొనుగోలు చేసినా కానీ అతని ఒక్క మ్యాచ్లో కూడా ఆడనీయలేదు. దాని తర్వాత అతను బంగ్లాదేశ్ క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. ఇటు ఐపీఎల్లో కూడా ట్రై చేయలేదు. అయితే రీసెంట్లీ తమీమ్ ఇక్బాల్కి ఏమైందంటే అతని వయసు 36 ఏళ్ళు. గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే అతనికి ఛాతీలో నొప్పి వచ్చిందట. దాని తర్వాత స్టేడియంకి దగ్గరలో కేపీజీ అనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ వసతులు సరిగా లేకపోవడంతో ఇమీడియట్గా బయటకు వచ్చేసాట. కానీ బయటకి రావడంతోనే అతనికి నొప్పి ఇంకా బాగా ఎక్కువైంది. బయట అక్కడ ఎయిర్ అంబులెన్స్ వెయిట్ చేస్తున్నా కానీ ఆ అంబులెన్స్ కూడా ఎక్కకుండా మళ్ళీ తిరిగి అదే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అయితే ఆ హాస్పిటల్ వైద్యులు చాలా సమయస్ఫూర్తితో 22 నిమిషాల పాటు సిపిఆర్ చేశారు. 3 డీసీ షాక్లు ఇచ్చారు. ఆ వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా స్టంట్ వేసేశారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే సిపిఆర్. ప్రతి ఒక్కళ్ళు కూడా సిపిఆర్ నేర్చుకోవడం అనేది ఎంత ఆవశ్యకతో ఈ ఉదంతా మనకు తెలియజేస్తుంది. 22 నిమిషాల పాటు సిపిఆర్ చేసి సదరు పేషెంట్ని క్రికెటర్ని బతికించాలంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఖచ్చితంగా మనం డాక్టర్స్ యొక్క కృషిని మెచ్చుకోవాల్సిందే. ఇది కేవలం డాక్టర్స్ డ్యూటీ మాత్రమే కాదు. సిపిఆర్ కేవలం డాక్టర్స్ డ్యూటీ మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా సిపిఆర్ నేర్చుకోవాలి. కేవలం 5-10 నిమిషాలు చేసి ఆపేయకుండా పేషెంట్ తిరిగి మళ్ళీ బ్రతికి వచ్చేదాకా తమ యొక్క ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ తమీమ్ ఇక్బాల్కి 22 నిమిషాల పాటు సిపిఆర్ చేయడంతోనే అతని ప్రాణాలు బయటపడినట్టు మన సోషల్ మీడియాలో కూడా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో మీకు సిపిఆర్ చేయడం వచ్చా? ఈ తమీమ్ ఇక్బాల్ స్టోరీ చూసి మీరే నేర్చుకున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.